ఒలింపిక్స్లో క్రికెట్ వచ్చేస్తుంది. 6 జట్లతో ధూమ్‌ధామ్ అంటూ టోర్నీ నిర్వహించబోతున్నారు. దీనిలో 6 జట్లకు స్థానం ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ప్రక్రియని తొందరలోనే ప్రకటిస్తారు. నిజానికి మొదట్లో ఒలింపిక్స్లో క్రికెట్ ఉండేది. ఆ తర్వాత కాలంలో పక్కన పెట్టారు. ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఎంటర్ అవ్వబోతుంది. 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేరుస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఇందులో 6 టీములు పాల్గొంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఆతిథ్య దేశమైన అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ దక్కే అవకాశం ఉంది. అయితే వన్డే టెస్ట్ ఫార్మాట్ కాకుండా టీ20 ఫార్మాట్ మాత్రమే ఉంటుంది. పురుషులు, మహిళల విభాగంలో 6 జట్లతో టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారట. అమెరికా ఆతిథ్య జట్టుగా కాగా మిగిలిన 5 జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు టీ20 ఫార్మాట్లో దాదాపు 100 దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. వీటి నుంచి తుది జట్లను ఎంపిక చేయడం సవాల్తో కూడుకున్నదే అని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కోసం ఈవెంట్ ప్రోగ్రామ్ను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు బుధవారం ఆమోదించింది. ఈ సమావేశంలోనే క్రికెట్ 6 జట్లపై నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. ఈసారి మొత్తం 351 మోడల్ ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయించారు. 2028 ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు బేస్బాల్, సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్కు కూడా అవకాశం కల్పిస్తున్నారు.